రైట్ ప్రధాన అంశం చూసుకున్నట్టయితే కనుక మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వంతెనకు నిధులు తాము తెచ్చామంటూ తాము తీసుకొచ్చామంటూ కూడా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కూడా సముదాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్న. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు రైల్వే స్టేషన్లకు సంబంధించి ఆధునీకరణతో పాటు అదేవిధంగా అండర్ బ్రిడ్జిలకు సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు మచ్చబొల్లారంలో అండర్ రైల్వే బ్రిడ్జికి సంబంధించినటువంటి విస్తరణ పనులకు సంబంధించి ఈరోజు కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ఈ రైల్వే అండర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా పూర్తిగా కేంద్రంతో వచ్చినటువంటి నిధులతోని ఈ అభివృద్ధి కార్యక్రమం కానీ ఈ విస్తరణ పనులకు సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా అక్కడ కేంద్రంతో నిధులు తీసుకొచ్చి కొట్లాడి కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చి మేము పనులు చేయిస్తుంటే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు మాత్రం ముఖ్యంగా బ్యానర్లు కట్టి ఎక్కడికక్కడ ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను మేమే తీసుకొచ్చామంటూ కూడా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బ్యానర్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తర్వాత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దాదాపు రైల్వే పనులకు సంబంధించి ముఖ్యంగా మల్కాజ్గిరి అంటేనే రైల్వే స్టేషన్లకి రైల్వే లైన్లకి నిలయం. ఇక్కడ ప్రధానంగా ట్రాఫిక్కి కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలోనే ప్రధానంగా ఆ మంత్రికి మాట్లాడి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మేము రైల్వేకి సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జిల్ని నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగిందంటూ కూడా కొంత మోడీని పొగుడుతూ కూడా ఈటెల రాజేందర్ మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులకి వాగ్వాదం జరిగిన తర్వాత అక్కడ పోలీసులు ఇరు వర్గాలపై దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. మరి పోలీసులు జోక్యం చేసుకున్నారని చెప్తున్నారు. మరి ఇరువురిపైన ఏమైనా కేసులు నమోదు చేశారా? ఇప్పటి వరకు అయితే లేదు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపు కేంద్రం నుంచి రైల్వేకి సంబంధించి ముఖ్యంగా అటు చర్లపల్లి కానీ అటు నాంపల్లి కానీ ముఖ్యంగా కాచిగూడతో పాటు ఇతర రైల్వే స్టేషన్లకు సంబంధించి దాదాపు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 2000 కోట్లకు పైగా కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చాయో ఆ నిధులతోని ఈ ఆధునీకరణకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా కొనసాగుతున్నాయంటూ కూడా స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగానే రెండు వర్గాలకు సంబంధించి కొంత వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు కలుగు చేసుకొని అక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణుల్ని సముదాయించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా అక్కడ రెండు వర్గాల్ని పోలీసులు సముదాయించడంతో అక్కడ కొంత ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగినటువంటి వారికి సంబంధించి ఒకవైపు మేమే తీసుకొచ్చామని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వర్గులు చెప్తున్నారు. ఆనాడు మేము కొట్లాడి ఈ నిధులను తీసుకొచ్చామంటూ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు చెప్తుంటే మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ చాలా క్లారిటీగా చెప్పారు. ముఖ్యంగా రైల్వేకి సంబంధించినటువంటి పనులన్నిటికీ నిధులన్నిటికీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరొకవైపు ఏమో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రావడం లేదంటూ కాంగ్రెస్ చెప్తుంది. మరొకవైపు దాదాపు 2000 కోట్ల రూపాయలకి వరకు కూడా రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి ఆధునీకరణ పనులన్నీ కూడా మేమే చేశామంటూ ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు బీఆర్ఎస్ ఈ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగానే కొంత అక్కడ గందరగోళం నెలకొన్నదన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.